ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. నేను మీ రోహిత్ని. ఈరోజు మీ ముందుకైతే 2014 మోడల్ మారుతి సుజుకి ఆల్టో వెహికల్తో వచ్చాను. ఈ వెహికల్ మన క్రేజీ కార్స్లో పార్కింగ్ సేల్ అయితే చేశారు కస్టమర్. ఈ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనది విజయవాడ రావులపాడు దగ్గర ఆపోజిట్ ది కే హోటల్. ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మాత్రం మన ఆఫీస్ లొకేషన్ వస్తుంది. ప్రజెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ మనకి 2014లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 15 years వరకు లైఫ్ ఉందండి. అంటే 2029 వరకు ఈ వెహికల్కి ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. ఈ వెహికల్ మనకి VXI టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ టు పవర్ మిర్రర్స్ వస్తాయి, సైడ్ మిర్రర్స్ ముందు మాన్యువల్ కంట్రోల్తో వస్తాయి. అలానే కంపెనీ ఇచ్చినటువంటి సిస్టమ్ డెక్, అలానే 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ ఈ వెహికల్ అయితే మీకు వస్తుంది. ఈ వెహికల్ మనం చూసుకున్నట్టయితే 1000cc ఇంజిన్ అండి. మీకు ఆల్టో K10కి డిఫరెన్స్ ఏంటంటే ఈ వెహికల్ మీకు లెంత్ అండ్ విడ్త్ అని కొంచెం ఎక్కువ ఉంటుంది. అందులోనే ఈ వెహికల్ కూడా మనకి కలర్ చూసుకున్నట్టయితే కరల్ వైట్ కలర్ అండి. ఒకసారి ఈ వెహికల్ మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాము. మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ బంపర్కి కానీ బానెట్ కానీ ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ లేదు. ఈ వెహికల్ మీరు రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో కూడా మనకి ఎక్కడ వెహికల్కి డ్యామేజ్ కానీ డెంట్ కానీ లేదు. టైర్స్ కూడా 80% వరకు టైర్స్ ఉన్నాయి. అలానే ఈ వెహికల్ మనకి రిమోట్ కంట్రోల్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్తో వస్తుంది మీకు. అలానే పవర్ స్టీరింగ్ ఈ వెహికల్కి మీరు చూసుకున్నట్టయితే కంపెనీ ఇచ్చినటువంటి డెక్, అలానే AC కంట్రోల్స్ వస్తాయి. 5 speed మాన్యువల్ గేర్ బాక్స్, అలానే ఫ్రంట్ టు మిర్రర్స్ మాత్రం పవర్ మిర్రర్స్ వస్తాయి. బ్యాక్ రెండు మిర్రర్స్ మాత్రం మనకి మాన్యువల్ కంట్రోల్తో వస్తాయి. ఈ వెహికల్కి మనకి ఎక్కడ సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ డ్యామేజ్ లేదండి. వెహికల్ మొత్తం ఫుల్ ఆన్ కండిషన్లో అయితే ఉంది. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే 78,000 kilometers తిరిగింది. వెహికల్ మనం సరే మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము. మీరు చూసుకున్నట్టయితే ఒక 2-3 bags వరకు ఈజీగా వెహికల్కి పడతాయండి. చిన్న ఫ్యామిలీకి యూజ్ చేసుకున్నటువంటి వెహికల్ అయితే మీకు చాలా బాగుంటుంది. అలానే లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది చూపిస్తాం. లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్టయితే వెహికల్కి ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏది లేదు. వెహికల్ కూడా మనకి 80% టైర్ కండిషన్లో ఉంది. సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉంది. మీరు తీసుకున్న సెకండ్ ఓనర్ అయితే అవుతారు. ఈ వెహికల్ ఒకసారి మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాము. ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాము. మీరు చూసుకున్నట్టయితే ఇంజిన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే మనకి రావట్లేదు. బ్యాటరీ కూడా మంచి కండిషన్లో అయితే ఉంది. లెఫ్ట్ అప్పర్ ఐరన్ కానీ రైట్ అప్పర్ ఐరన్ కానీ డ్యామేజ్ కాలేదు ఈ వెహికల్కి. వెహికల్ మనకి ఇంజన్ నుంచి నాయిస్ రావడం కానీ AC కండిషన్ లేకపోవడం కానీ అలాంటిది ఏం లేదు. AC కూడా మనకి చిల్ అయితే వస్తుంది. అలానే మనకి సస్పెన్షన్ సౌండ్ కూడా అలాంటిది ఏం రాదండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెహికల్ కూడా మనకి మంచి కండిషన్లో అయితే ఉంది. ఒకసారి చూడాలనుకుంటే మన క్రేజీ కార్స్ ఆఫీస్లోనే ఉంది. వచ్చి వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసి ప్రైస్ అనేది నెగోషియేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 2014 మోడల్ మారుతి సుజుకి ఆల్టో K10 అండి. 2014లో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి వెహికల్. 78,000 kilometers మాత్రమే తిరిగింది. ఫ్రంట్ టు పవర్ మిర్రర్స్, అలానే బ్యాక్గ్రౌండ్ మాన్యువల్ మిర్రర్స్తో వస్తుంది ఈ వెహికల్. మనకి 1000cc ఇంజిన్, మీరు మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది వెహికల్. హైవే మీద అయితే మీకు 16 నుంచి 18 kilometers మధ్యలో వస్తుంది. లోకల్లో అయితే మీకు 13 నుంచి 15 kilometers మధ్యలో అయితే వస్తుంది. ఈ వెహికల్ మనకి ఆల్టోతో పోల్చుకుంటే లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా ఎక్కువ అండి. సీటింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది. లెగ్ స్పేస్ అనేది కూడా చాలా బాగా ఇచ్చారు. చిన్న ఫ్యామిలీకి సరిపోయేటువంటి వెహికల్. 80% టైర్ కండిషన్స్ అయితే ఉంది. ఈ వెహికల్ ప్రైస్ అనేది మనకి కస్టమర్ 2,30,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదండి, నెగోషియేట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో మన ఫోన్ నెంబర్స్ ఇచ్చాము. రెండింటిలో మీరు దేనికైనా కాల్ చేయొచ్చు. ఇలా ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 25 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న పాత వెహికల్ ఉన్నా మన ఆన్ స్పాట్ ఎక్స్చేంజ్ అయితే తీసుకుంటాము. లేదు మీ పాత వెహికల్కి రీఫైనాన్స్ కావాలన్నా రీఫైనాన్స్ చేపిస్తాము విత్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మన తరపు నుంచి ఈ వెహికల్కి అయితే ఫైనాన్స్ అలానే RTO సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఇలాంటి మంచి మంచి కార్స్ కోసం తప్పకుండా మా క్రేజీ కార్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.